నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఇప్పుడు మనం షేక్పేట్ ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియాలో గుట్టపోచమ్మ దేవాలయం మనం చూస్తున్న దేవాలయం ఇది. ఈ దేవాలయం ఇప్పటిది కాదు, దాదాపుగా 800 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిచినటువంటి చరిత్ర ఇక్కడ చాలామంది స్థానికులు చెప్తున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు మనం ఈ గుట్ట చూస్తూ ఉన్నాం. ఈ గుట్ట వల్లనే ఇక్కడ గుట్టపోచమ్మ దేవాలయం అని ఇక్కడ ఈ ప్రసిద్ధి చెందింది ఈ షేక్పేటలో. ఈ గుట్ట ఈరోజు కబ్జాకు గురవుతుంది. చూస్తూ ఉన్నాం, మన పక్కనే విజువల్స్ కూడా చూస్తున్నాం. అక్కడ ప్రొక్లైన్ పెట్టి మొత్తం ఈ గుట్టనంతా ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ వెంచర్ వేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు ఈ గుట్ట మీద వాళ్ళు కన్నేయడం జరిగింది. అమ్మవారి ఆస్తిది, అమ్మవారికి ఎప్పటి నుంచో 800 సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడ వెలిచారు కాబట్టి ఈ ఆస్తి అంతా అమ్మవారిదే. ఇప్పుడు దీని మీద కూడా ఈ బకాసురులు కన్ను వేయడం జరిగింది. సో ఈ గుట్ట మొత్తం కూడా ఆక్రమించి ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టడానికో లేకపోతే విల్లాస్ వేయడానికో ప్లాన్ చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది 800 సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిచారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకసారి మొత్తం ఏరియాలో బోనాలు జరిగితే ఈ దేవాలయంలో మాత్రం 2 సంవత్సరాలకు ఒకసారి బోనాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైనటువంటి దేవాలయం. అమ్మవారు అనేక రకాల భక్తులు ఇక్కడ సమస్యలతో వస్తే కోరికలు తీర్చి అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. సో ఈ అమ్మవారి టెంపుల్ని కూడా భూబకాసురులో ఆక్రమించుకునే పరిస్థితి కనపడతా ఉంది. చూస్తూ ఉన్నాయి, గుట్టంతా కూడా కొట్టేస్తూ ఉన్నారు. సో ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా గుట్టలు ఇలాగే కనుమరుగైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు దేవుళ్ళు కూడా వదిలిపెట్టే పరిస్థితి కనపడలేదు. సో స్థానికులంతా కూడా ఇక్కడ చాలామంది పెద్ద ఎత్తున దీన్ని నిరసిస్తూ అమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి పెద్దలు వీళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సదానంద్. సదానంద్ గారు, సదానంద్ గారు చూస్తున్నాం, మరి గుట్టంతా కొట్టేస్తున్నారు, మీరు కంప్లైంట్ చేశారు, మేము వచ్చాం, ఏంటి పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఈ గుట్ట అనేది 1347 సంవత్సరం నుంచి మా తన అమ్మవారు ఉంది. ఇక్కడ గుట్టపోషమ్మ, మాంకాలమ్మ, నల్లపోషమ్మ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా ఈ గ్రామానికి కిందికి ఏదైతే ఉందో ఈ పంజాగుట్ట నుంచి కూడా ఈ విలేజ్కి సంబంధించిన స్థలమే ఇవంతా. గుట్టపోషమ్మ కిందికి 30 ఎకరాల ల్యాండ్ ఉండే ఇక్కడ, అది పొరంపోగు ల్యాండ్ అనేది. ఇక్కడ పనిబాటలో అందరూ ఉంటారు అనమాట. గంగపుత్రులు, మునూరు కాపులు, మునూరు కాపులు, ముతురాజులు, అర్జునులు, కుమ్మరు, కామరి, సాకలి, వీళ్ళందరూ కుల పనులు చేసుకుంటే వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పనిబాటల గురించి ఈ 30 ఎకరాలు ఏదైతే ఉన్నదో అది మన ఎడ్లు ఆవులు అవన్నీ ఉండేటివి కదా, అవి నడుపుకోవడానికి పెంచుకోవడానికి ఈ గుడి కిందకు ఉన్న స్థలం మొత్తానికి 30 ఎకరాలు ఏదైతే ఉందో పొరంపోగు అని అంటారు. ఇంకోటి గైరాన్ అంటారు. ఈ గైరాన్ అనేది కూడా ఇది పనిబాటలో అందరూ కూడా గ్రామం కిందకి సంబంధించింది. గ్రామాంది ప్రాపర్టీ అంతా గుట్టపోషమ్మ ప్రాపర్టీ. ఈ స్కూల్ కూడా మా గ్రామం కిందకే ఉంది. సాయిబాబా టెంపుల్ కానీ, రామాలయం కానీ, ఇవన్నీ కూడా గ్రామం. షేక్పేట్ గ్రామం అంటే ఈ హైదరాబాద్లోనే పేరుగాంచిన గ్రామం. కాబట్టి దీన్ని ఎంతోమంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఇది కబ్జా గురవుతుంది. కాబట్టి దీన్ని కాపాడుకునాలి. ఎట్టి విధంగానైనా మా తన జనాభా పెరుగుతున్నది. 30,000 జనాభా అయిపోయింది ఇప్పటి వరకు. జనాభా పెరుగుతూ ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ ఈ కబ్జాలు చేసి ఇవంతా ఆక్రమించుకొని ఈ విధంగా డూప్లికేట్ కాగితాలు సృష్టించి ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా 30 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది గుట్టపోషమ్మ కిందకున్న ల్యాండే. ఇది దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయి? 1347 సంవత్సరం నుంచి డేట్తో సహా ఉన్నాయి. ఇక్కడ గుడి మీద రాసి ఉన్న పటాలు కూడా మీకు చూపిస్తాం మేము. ప్రతి ఒక్కరు కూడా చాలా చరిత్ర గల అమ్మవారు. ఈ గ్రామం నిలబడ్డదంటే ఈ హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటి నుంచి పంజగుట్ట వరకు కూడా ఈ బంజారాలు, జూబ్లీస్ ఇవన్నీ ఏమి లేవు. ఈ గ్రామం కిందకున్న విలేజ్ కిందకున్న స్థలాలు ఇవన్నీ. ఈ 30 ఎకరాలు కూడా ఇది గ్రామానికి సంబంధించింది, అమ్మవారి టెంపుల్కి సంబంధించినవి. ఈ స్థలంలో కూడా మేము ఎన్నో కోర్టు కేసులు కూడా వేసినాము. మా వెల్ఫేర్ కమిటీ ద్వారా అన్ని పనులు మేము ప్రత్యేకంగా పోయి కూడా మేము లాయర్లను సంప్రదించి కూడా కేసులు వేసుకోవడం జరిగింది. స్టాటస్ కోసం తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళ అధికారులందరూ కుమ్మక్కై ఇది 30 ఎకరాల ల్యాండ్ మొత్తం సక్కుబాయ్ సొసైటీ అని చెప్పి ఇది చేస్తున్నారు. సక్కుబాయ్ సొసైటీ డాక్యుమెంట్లు కూడా ఎటువంటి డాక్యుమెంట్ సరిగ్గా లేదు. కాబట్టి ఇది మా గ్రామంది, మా గుట్టపోషమ్మ టెంపుల్ స్థలం ఇదంతా. ఇక్కడ మాత్రం ఇప్పుడు అడుగు పెడితే గ్రామ ప్రజలందరూ 30,000 జనాభా ఉన్నది. ఇప్పుడు జనాభాకు సరిపడు ప్లే గ్రౌండ్ లేదు, మాకు ఇంకా పోలీస్ స్టేషన్లు లేవు, మాకు హాస్పిటల్ లేవు, ఏం లేవు. వీళ్ళంతా కబ్జా చేసి అమ్ముకొని ఈ విధంగా విల్లాస్ కట్టి అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఇదంతా మా వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు
శాట సదానంద్ గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ అంతా కట్టడం అంతా జరుగుతున్నది. ఆయన కూడా గత 2-3 సంవత్సరాల నుంచి ఆపండి అని ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు. కోర్టును ఆశ్రయించినాము, కోర్టులో కూడా కేసులు వేసి పెట్టినాము. దాని ఆధారాలన్నీ కూడా మీకు చూపిస్తాం మేము. అయితే వాళ్ళ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మనుగడ వెంబడే వాళ్ళ అనుకూలంగా వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు దౌర్జన్యంతో ఈ విధంగా చేస్తున్నారు. ప్రభుత్వం మారింది, మరి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇంతట్లోనే ఎలక్షన్లు ఇవన్నీ వచ్చినాయి. ఎలక్షన్ల తర్వాత మా వెల్ఫేర్ కమిటీ గ్రామ ప్రజలందరినీ పెట్టుకొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని మేము ఒక నిర్ణయానికి వచ్చేసి ఇక్కడ సక్కుపోయి కాలనీ కూడా ఆపేయాలి. ఆ పని కూడా అది వాళ్ళకి డాక్యుమెంట్ సరిగ్గా లేదు. అమ్మవారి కిందకే ఉంది, 30 ఎకరాల ల్యాండ్ అది. బొందలగడ్డ కిందకు ఉంది, అమ్మవారి కిందకు ఉన్నది, గ్రామ ప్రజలది. అది పని బాటలో అది కుమ్మరం ఉంది, సాకలు ఉంది, మంగళం ఉంది, కాపు ఉంది, మాదిగ ఉంది, అందరి ఇది. ఈ ఉన్న వాళ్ళందరూ కూడా గైరాని భూమి అంటే వీళ్ళ ఉన్న మన జీవనాధారం దేనికి ఎడ్లు, ఆవులు, బళ్ళు ఇవన్నీ ఉండేలా కులవృత్తి పనులు చేసుకుంటారు. వాళ్ళకు ఇది నడుపుకొని బతికేది. ఇది అమ్మవారి కిందకే ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా వీళ్ళు ప్రభుత్వాలు చేతులు మార్చుకుంటూ ఇవంతా కబ్జాలకు గురి అయిపోతున్నాయి. కాబట్టి షేక్పేట్ విలేజ్ని ప్రత్యేకమైన దృష్టితోటి చూడాలి. ఈ హైదరాబాద్ నగరంలోని షేక్పేట్ విలేజ్ అంటే చాలా పురాతనమైనది. పక్కకే కులీ కుతుబ్షాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా టూమ్స్ అవన్నీ ముస్లిం పరిపాలన ఉన్నప్పటి నుంచి కూడా విలేజ్ పోరాడుకుంటూనే వస్తుంది. ఇలా గంగపుత్రులు వీళ్ళందరూ కూడా చిల్డ్ర మీద వాటి మీద జీవనాధారాలు, కులవృత్తుల మీద జీవనాధారాలు చేసుకొని బతికేది. చిల్డ్రాన్ని మూసేస్తున్నారు, కబ్జాలు గురి అయిపోతున్నాయి. మా గంగపుత్రులు కూడా పని బాటలు లేకుండా ఇదైపోతున్నాయి. కులవృత్తుల మీద పని తగ్గిపోతున్నది. అయినా ఎస్సీలు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ వీళ్ళందరూ కూడా ఇదైపోతుంది. ఇదంతా గవర్నమెంట్ స్థలం కాదు. ఇది మా గుట్ట పోషమ్మ స్థలం, ఇది మా షేక్పేట్ విలేజ్ స్థలం. ఇది గుట్ట పోషమ్మ కిందికే వస్తుంది. ఇదంతా సక్కుబాయి స్కూల్ అని పెట్టుకున్నాము, సక్కుబాయి కాలనీ అని పెట్టి డూప్లికేట్ తయారు చేసేది. ఇదంతా చాలా మంది కూడా ఇక్కడ ఇంకా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ఈ సార్ను కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. గురుగారు, ఏం పేరు మీ పేరు? నా పేరు చాట సదానంద్ అండి. నేను షేక్పేట్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుని. ఈ యొక్క వెల్ఫేర్ కమిటీ కింద 4 కుల సంఘాలు, 11 అసోసియేషన్లు ఉన్నాయి. ఇది ఇప్పటి నుంచే కాదు, ఈ అమ్మవారి టెంపుల్ గత 800 సంవత్సరాల టెంపుల్ ఇది. ఇక్కడ టెంపుల్లో అప్పుడు చిన్న గ్రామం ఉండేది షేక్పేట్ అనేది. అప్పుడు మొత్తము ఇంట్లో ఏ కార్యక్రమంలో అయినా ముందు అమ్మవారికి అక్కడ సాయిబులు ఉన్నారు, అక్కడ పూజ చేసి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెడుతుండే. ఈ యొక్క స్థలం 30 ఎకరాల స్థలము. ఇది 327 పైకి అంటున్నాడు కానీ 327 పైకి లేదు. ఇది 327 సర్వే నంబర్. ఇది అప్పుడు కూడా విజయరామారావు గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన మినిస్టర్ ఉండే, దేవాదాయ శాఖ మంత్రులుగా ఉండే. అప్పుడు ఈ యొక్క స్థలంలో ఆయన రామ్ కోటేశ్వరరావు గారు రూములు కూడా కట్టిస్తుండే. దీని మీద కూడా ఆయన దగ్గర పోయినాము. కలెక్టర్ని, ఆర్డీఓని, ఎంఆర్ఓని పిలిపించి ఈ 327 ల్యాండ్ విషయంలో తేల్చండి అని చెప్పేసి వాళ్ళు ఆయన ఛాంబర్లకు పిలిపించుకొని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా కలెక్టర్ ఒకటే అన్నాడు, ఇది ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఎవరిది కాదు. ఇది తెల్లారి ఆయన ఇక్కడికి వచ్చి ఏదైతే రూమ్లు అయితే కట్టినరో ఈ స్థలం లోపల ఆ రూమ్లన్నీ కూడా మున్సిపల్ వాళ్ళని పిలిపించి డిమాలిషన్ చేయించిన రోజులు ఉన్నాయి. అప్పుడే ఆయన అన్నాడు, ఇది మీ షేక్పేట్కు సంబంధించింది, ఇది మీరు ఇక్కడ ఏం చేస్తారో చేయండి. మీ గ్రామస్తులందరికీ కూడా, మీ షేక్పేట్ వాస్తులందరికీ కూడా 100 గజాల 150 గజాల మొత్తం అందరికి ఇచ్చేసి ఖతం చేసేయండి అని సదానంద్ గారు ఇది ఇట్లా ఉంచకండి అని 2 రోజులు కూడా ఆయన తిరగడం జరిగింది. ఈరోజు ఆయన మన ముందు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు 327 మనం పొద్దున కూడా ఈ ల్యాండ్ అతను ఇప్పుడు రామ్ కోటేశ్వరరావు లేడు, ఆయన చనిపోయిండు, వాళ్ళ భార్య చనిపోయింది. ఇప్పుడు సీతారామయ్య ఉన్నాడు, ఈ పొద్దున కూడా గుడిలోకి వచ్చిండు. ఇది వెనకాల మట్టుకు మేము ఇప్పుడు ఇక్కడ ఏం చేయకు, నిన్న జనరల్ బాడీలో ఒక నిర్ణయం అయింది, ఇక్కడ ఎవ్వరు కూడా ఏం చేయొద్దు, ఇమ్మీడియట్లీ పనులు ఆపేయమని చెప్పినాము. కావలిస్తే నువ్వు
ఇక్కడ పనులు మొదలు పెడితే మొత్తం షేక్పేట్ మొత్తం లేచి అది ఏం చేయాలనో చేస్తుంది, మళ్ళీ నువ్వే పరిశాన్ అవుతావు అని అంటే సరే మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు అన్నట్టుగా పోయిండు. ఇప్పుడు మున్సిపల్ లేఅవుట్ ఒకటే, అప్పుడు సోమేష్ కుమార్ ఉన్నప్పుడు అప్పుడు ఇది అంతా ఈ గ్రౌండ్ని చూయించి లేఅవుట్ పర్మిషన్ ఒకటే తీసుకున్నాడు ఆయన. తాను ఏ పేపర్లు లేవు ఇప్పటికి కూడా పేపర్లు లేవు. ఈ గతంలో కూడా మొన్ననే గోల్కొండ పిఎస్లో మధ్యలో ఈ జూబ్లీహిల్స్ పిఎస్ కాకముందు, ఫిలిం నగర్ కాకముందు గోల్కొండనే ఉండే. అక్కడ కూడా సిఏ దగ్గర 2 సార్లు కూడా వీళ్ళే పోయినరు. పోతే కూడా మేము అక్కడ కూడా మాట్లాడినాం, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయో పెట్టుమని. అక్కడ కూడా చూపించలేకపోయారు, లేవు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఆ ఒక మున్సిపల్ లేఅవుట్ పర్మిషన్ తీసుకుందే ఆధారాలు చూపించి ఇవన్నీ చక్రం దింపుతున్నారు. ఏదైతే వెంచర్ చేస్తుండో ప్రసాద్ని కూడా 2 సార్లు గుళ్ళ కూర్చొని పెట్టి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇది మానుకుంటే మంచిది, లేదు అని అంటే అప్పుడు ఈ షేక్పేట్ మొత్తం బస్తీ కదులుతుంది, ఏం జరగాలనో జరుగుతుంది. మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా. ధన్యవాద్. మీరు చూసుకుంటే సార్, మరి ఇప్పుడు 800 ఏళ్ల క్రితం జరిగిన వెలిచిన అమ్మవారు ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బోనాలు జరుగుతూ ఉంటాయి. సో నిజంగానే ఇప్పుడు ఈ గుట్ట ఆక్రమణ జరుగుతుందని మీరు గ్రహించిన తర్వాత అట్నుంచి రెస్పాన్స్ అంటే వాళ్ళు మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని అన్నారు. మరి నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మా కార్యాచరణ మొత్తము ఈ రోడే కాదు, ఈ మొత్తం వెనుకకు కూడా గ్రేవాడు ఉంది. అక్కడ గ్రేవాడు, ఇక్కడ గుట్టపోచమ్మ. ఈ సరౌండర్ ఏరియాలో ఎక్కడ కూడా ఏం చేసినా ఇది మొత్తము అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అటువంటి చర్య తీసుకుంటాం, అది చేస్తాం. మేము దేనికైనా సిద్ధం. సో మొత్తానికి చూసుకుంటే సదానంద గారు కావచ్చు, అదేవిధంగా ఇద్దరు సదానందలు ఏదైతే మనకి యాక్చువల్గా ఇక్కడ ఈ గుడికి సంబంధించినటువంటి పెద్దలు వీళ్ళు 800 ఏళ్ళగా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ ఆస్తిని కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు చూస్తే మొత్తం ప్రొక్లైన్లు పెట్టి మొత్తం ఎక్కడికక్కడ తవ్వేసి ఇది వాళ్ళ భూమిగా, అంటే గవర్నమెంట్తో అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్తో లాలూచి పడి వాళ్ళదు ఇక్కడ కొన్ని దొంగ పత్రాలు సృష్టించి ఎంత కూడా కబ్జాకి పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. సో అమ్మవారి విషయంలో వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారిది ఇంచు భూమి వాళ్ళు ఆక్రమించుకున్న షేక్పేట మొత్తం కూడా కదిలొస్తుంది. ఇది ఏం చేస్తాం అది చేస్తామని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అన్నీ చెరువులు ఆక్రమించేశారు, కొండలు కొట్టేస్తున్నారు, అన్నీ అయిపోయినాయి. ఇక అడవులు పోయినాయి, ఎక్కడ ఏమి లేవు, తెలంగాణలో ఏమి లేవు. ఇక గుట్ల మీద పడ్డారు, గుళ్ళ మీద పడ్డారు. ఇక మరి ఇక చూడాలి ఏం జరుగుద్ది అనేది. ఇక పెద్దలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు కూడా కోర్టును ఆశ్రయించారు, కంప్లైంట్లు అయినాయి, చాలా సిట్టింగ్లు అయినాయి, అయినా కూడా వాళ్ళు ఒక కొలిక్కి రావడం లేదు. సో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి ప్రతి నిర్ణయంగా మా నిర్ణయం కూడా ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాం ఈ గుట్ట మొత్తం కూడా చూస్తుంటే విజువల్స్లో చాలా మట్టుకి ఇప్పటికి వర్క్ స్టార్ట్ చేశారు, అన్నీ తీసేయడం వరకు. సో వీళ్ళు ఎప్పుడైతే హ్యాష్ స్టేషన్ స్టార్ట్ చేశారో ఆప్ చేసేసారు, వర్క్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆగింది. ఆ కొండలు కూడా కొట్టేయడం జరుగుతూ ఉంది. సో చూస్తున్నాం. సో అమ్మవారు ఏదైతే గుట్టపోచమ్మ అమ్మవారు ఎంత పవిత్రమైందో, ఏదైనా తేడా వస్తే అమ్మవారే కళ్ళెర చేస్తే అందరూ కూడా భస్మైపోయే పరిస్థితి ఉంది ఇక్కడ. సో దయచేసి గుళ్ళ జోలికి రాకండి అని చెప్పేసి వీళ్ళు వినమ్రంగా వాళ్ళు మొత్తుకుమను 30 ఎకరాల స్థలాన్ని వాళ్ళు గుడికి సంబంధించి కాబట్టి మీరు దయచేసి దాని జోలికి రాకండి అని వీళ్ళు అర్జిస్తూ ఉన్నారు. సో ఒకవేళ వీళ్ళ అభ్యర్థన వాళ్ళు వినకుండా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటే వీళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పేసి వీళ్ళు కూడా మేము కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కలిసికట్టుగా అంతా ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఓవర్ టు స్టూడియో.